ఓకే మాస్టర్స్. సరే, నిన్న మనం చెప్పుకున్నాం కదా, బాబా గారు దుస్తులు ఎలా వేసుకునేవారట, ఎలా నిత్య కృత్యాలు ఎలా ఉండేవి అంటే కాల్చని కుండలో వాటర్ నింపి ఆ పూల మొక్కలకి వేయడము, అక్కడ నేలంతా తడపడం, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. అదంతా ఒక యోగ సాధన. ఆ ఓకే, ఈ రోజు వేప చెట్టు కిందనున్న పాదుకల వృత్తాంతము. ఇది ఇప్పటికే ఉంది, ఆ వేప చెట్టు కింద పాదుకలు ఉన్నాయి. ఆ అలెండి తోట అని అక్కడ రాసుంది కూడా, షిరిడి వెళ్తే కనిపిస్తుంది. అక్కలకోట మహారాజు గారి భక్తుడు భాయి కృష్ణజీ, అలీ బాక్కర్ అతని పేరు. ఓకే, ఇతడు అక్కల్కోట మహారాజు గారి ఫోటోను పూజించేవాడు. ఎవరు? అక్కల్కోట మహారాజు గారి భక్తుడు అయిన కృష్ణాజీ అలీ బాక్కర్ అతని పేరు. ఆయన ఈ గురువు గారి ఫోటో పెట్టి పూజించుకునేవాడంట. అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకలు దర్శించి పూజించవలని అనుకున్నాడు. అంటే ఏంటి? ఈ అక్కల్కోట మహారాజు ఎక్కడ ఉండుంటారు? షోలాపూర్ జిల్లాలో అక్కల్కోట్ అనే గ్రామంలో ఉన్నారనమాట. సో ఆ పేరే అనుకుంటా, ఇది అక్కల్కోట్కర్ అనేసి. సో అయితే ఆయన పాదుకాలను దర్శించి ఆ పూజించుకోవాలి, అక్కడికి వెళ్ళి అని అతను అనుకుంటున్నాడంట. అతడు అచ్చటికి పోక మునిపే స్వప్నంలో మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పాను. సో ఈ గురువుస్ అందరూ కూడా ఆ రోజుల్లో, మీరు ఇంకొక స్టోరీ కూడా చదవండి, ఒక యోగి ఆత్మ కథ. ఇది దీంట్ వల్ల చాలా నాలెడ్జ్ పెరుగుతుంది. ఒక యోగి ఆత్మ కథ ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో కూడా ఉంది. ఆ బుక్ కొనుక్కుని చదవండి తప్పకుండా. అర్థం కాకపోతే నన్ను అడగండి. నేను 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 చెప్తాను, నేను ఆ బుక్ ని, ఒకవేళ మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే. అయితే ఆ బుక్ లోని తెలుస్తుంది అనమాట. ఎంతో మంది యోగులు ఎంతో మంది యోగులు వారి వారి సాధనల గురించి, అంటే ఆ రోజుల్లో ఎంత స్పిరిచువల్ గా ఉండేవారో చూడండి మానవులు. సో ఆఖరికి వాసన, అంటే రకరకాల వాసనలను గుర్తించడం అనేది, అంటే మామూలుగా ఈ ముక్కుకి తగిలే వాసనలు కాదు, ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ తోటి ఆ వాసనలు అనే వాటిని గ్రహించడం అనేది కూడా ఒక యోగ సాధన అన్నమాట. అలాగ కూడాను కొంతమంది యోగులు ఉంటూ ఉండేవారు. ఆ వాసనను బట్టి వాళ్ళు ఎటువంటి శక్తి వాళ్ళ చుట్టూ ఉంది అని కూడా, అంటే ఎనర్జీని వాళ్ళు గ్రహించేవారు అనమాట. ఎటువంటి ఎనర్జీ అని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేస్తూ ఉండేవారు. అదొక రకమైన యోగ సాధన. ఆ బుక్ చదివితే చాలా తెలుస్తాయి, ఆ రోజుల్లో ఎంతమంది యోగులు ఉండేవారు, ఎలాంటి సాధనలు చేస్తూ ఉండేవారు అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఇక్కడ ఈయన ఏమైంది, అలాగా రాత్రి అలా అనుకుని పడుకున్నాడు ఆయన. కల్లోకి ఏకంగా గురువు గారు కల్లోకి వచ్చి మహారాజు ఏం చెప్పారంటే, ప్రస్తుతము షిరిడి నా నివాస స్థలము, అచ్చటకు పోయి నీ పూజ వనరింపుము. యాక్చువల్ గా ఈ అక్కల్కోట మహారాజ్ అనేవారు షిరిడిలో లేరు, ఆయన అక్కల్కోట అనే గ్రామంలోనే ఉన్నారు అతను. కానీ ఆయన ఇతనికి స్వప్నంలో కనిపించి ఏమని చెప్పారు? ప్రస్తుతం షిరిడి నా నివాస స్థలము, అక్కడ పోయి ఆ పూజ చెయ్యు అని చెప్పారు. అంటే ఏంటి? అక్కడ షిరిడిలో ఉన్నది అక్కలకోట మహారాజు కాదు, అక్కడ ఉన్నది షిరిడి బాబా, షిరిడి సాయిబాబా ఉన్నారు. కానీ ఏం చెప్పారు? షిరిడి ఇప్పుడు నా ప్రస్తుత నివాస స్థలం, అక్కడికి పోయి చెయ్యి, నువ్వు ఏం చేయాలనుకున్న పూజో పునస్కారమో ఏదో ఒకటి అని చెప్తున్నారు. అంటే ఏంటి? ఇక్కడ ఏకత్వాన్ని సూచిస్తుంది. అంటే నాకు షిరిడి సాయిబాబాకు తేడా లేదు, నేను షిరిడి సాయిబాబా ఇద్దరం కూడా ఒకే అంశాత్మలము. నేను ఆయన అంశని, నేను అతని అంశని, ఆయన నా అంశ అనేసి ఉద్దేశం ఇక్కడ తెలుస్తోంది. అంటే ఏకాత్మ, అంటే వీరి యొక్క సాధన ఏకాత్మ, అన్ని ఆత్మలతోటి, ఆత్మలతో అనుసంధానమై ఉండడము. ఇది ఓన్లీ దైవానికి సాధ్యము. అంటే ఏంటంటే వీరి యొక్క ఆత్మస్థాయి దైవానికి దగ్గరగా ఉంది, వీరి ఆత్మస్థాయి దైవానికి దగ్గరగా ఉంది. అందువల్ల వారు ఆల్మోస్ట్ దేవుడు చేసేటువంటి లీలలే వీళ్ళు కూడా చేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఇప్పుడు కృష్ణుడు ఎలాగా చిన్నప్పుడు వాళ్ళమ్మ నోరు
ఓపెన్ చేసా, మట్టి తింటున్నావని ఎవరో నాకు కంప్లైంట్ ఇచ్చారు నీ మీద, నువ్వు నోరు చూపించని కోపంగా అడిగితే ఆ పిల్లాడు నోరు కొట్టాడు. కొడితే ఏం చూసింది ఆ అమ్మాయి? ఆవిడ మొత్తం విశ్వాన్నంతా చిన్న పిల్లాడి నోట్లో చూసింది. అంటే ఏంటి, ఆయన యొక్క కనెక్షన్స్ ఆ విధంగా ఉన్నాయి. అలా కనెక్ట్ అయ్యాడు అంటే అప్పటికే ఆయన పరమాత్మ ఒక పర్పస్ మీద అతను అవతారం తీసుకున్నాడు. అందుకే పుడుతూనే ఇంకా చిన్న పాలు పాలు తల్లి ధర పాలు తాగే వయసు నుంచే రాక్షసుని చంపడం మొదలు పెట్టాడు. ఆయన కూతుర్ని చంపేశాడు కృష్ణుడు. ఎందుకు? ఆయన పరమాత్మ స్థాయి ఇంకొక పర్పస్ కోసం వచ్చాడు ఆయన. అందువల్ల లేకపోతే అది సాధ్యమా? ఒక చిన్న ఇన్ఫాంట్ పాలు తాగే పిల్లాడు రాక్షసులు చంపగలడా? చంపలేరు. కృష్ణుడు చేశాడు ఆ విధంగా. సో అతను వచ్చిన పర్పసే అది, రాక్షస సంహారం. కాబట్టి అలా వస్తూనే ఆ పనులు మొదలు పెట్టాడు శ్రీకృష్ణుడు. కానీ ఆయన స్థాయి, ఆయన అప్పటికే దేవుడు కాబట్టి, పరమాత్మ కాబట్టి, ఆయన స్థాయి, ఆయన లీలలు, ఆయన చర్యలు అన్ని ఆ విధంగా ఉంటాయి. అదే విధంగా ఆ స్థాయికి దగ్గర ఉన్న వాళ్ళు వీళ్ళు. అందువల్ల వీళ్ళ యొక్క చర్యలు, ఆ సాధనలు, వీళ్ళ యొక్క ఆలోచనలు, వీళ్ళ పనులు కూడా అదే విధంగా దగ్గర దేవుడికి దగ్గరగా ఉంటది. కానీ లెర్నింగ్ అనేది భూలోకం మీదే ఉంది. ఈవెన్ కృష్ణుడు కూడా భూమి మీదకి వచ్చే అన్ని చేశాడు ఆయన. అదే విధంగా ఆ కృష్ణుడికి కూడా, ఆ స్థాయిలో ఉన్న కృష్ణుడికి కూడా గురువు ఉన్నాడు. ఆ కృష్ణుడి యొక్క గురువు పేరేంటి? సందీపుడు. రాముడు, ఆయన దేవుడని మనం పూజిస్తున్నాం కదా, ఆయనకి గురువు ఉన్నాడు. ఆయన గురువు ఎవరు? వశిష్ఠుడు. ఇకపోతే మధ్య మధ్యలో విశ్వామిత్రుడు వీళ్ళందరూ వచ్చి వెళ్ళారు, అన్ని వాళ్ళకి అన్ని నేర్పుకున్నారు, అది వేరే. కానీ యాక్చువల్ గా మొదటి గురువు ఎవరు? వశిష్ఠుడు. ఇలాగా ఆత్మస్థాయిలో పరమాత్మకు దగ్గరలో ఉన్న, ఆల్రెడీ పరమాత్మలు అయిపోయిన వారికి కూడా భూమి మీద గురువుస్ అనేవారు ఉన్నారు. అదే విధంగా వీళ్ళు కూడా, బాబాకి కూడా ఒక గురువు ఉన్నారు. అలాగే అక్కలకోట మహారాజు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వీళ్ళందరూ కూడా మేమంతా ఒకే ఏకాత్మలము అన్న విషయాన్ని భక్తుడు గ్రహించడానికి, భక్తుడికి నాలెడ్జ్ ని ఇస్తున్నారు, ఇక్కడ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. నేను షిరిడి సాయిబాబా వేరు వేరు కాదు అని. చూద్దాం ఇక్కడ ఈయన ఎలా అర్థం చేసుకున్నాడు. అందుచే కృష్ణాజీ తన నిర్ణయాన్ని మార్చుకుని, కృష్ణాజీ అంటే అదే ఈ భక్తుడు, మార్చుకుని షిరిడి చేరి బాబాను పూజించి అచ్చటినే 6 మాసాలు ఆనందముతో ఉండెను. చూసారా అక్కడ. ఇప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయి, ఇంకా బాబా గారు తెలుసు కదా మీకు, బాబా గారు ఇంకా వచ్చిన భక్తులందరికీ అక్కడ బసలు కల్పించడము, ఆయన ప్రతిరోజు ఆయనే వంట చేసి జనాలకి పెట్టడము, అన్ని చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఆనందంగా 6 మాసాలు అక్కడే ఉండిపోయాడంట, షిరిడి సాయిబాబాకి శుశ్రూషలు చేసుకుందామనేసి. దీని జ్ఞాపకార్థము పాదుకులు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభదినాన వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేయించను. చూసారా, ఈయన కృష్ణాజీ ఈ భక్తుడు అర్థం చేసుకున్నాడు. వాళ్ళ గురువు అలా చెప్పినా కూడా, చెప్తే అర్థం చేసుకున్నాడు. ఓకే, ఆయనకి ఈయనకి తేడా లేదన్న విషయాన్ని అర్థం చేసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ పాదుకులను చేయించాడంట. బాబా గారి యొక్క పాదాల యొక్క అచ్చులు తీసుకుని పాదుకలు చేయించి శ్రావణ మాసంలో ఒక మంచి ముహూర్తం చూసి ఆ వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేయించాడంట ఇతను. ఇది 1912వ సంవత్సరంలో జరిగిన, ఇవన్నీ నిజంగా జరిగిన కథలు. 1912వ సంవత్సరములో జరిగెను. దాదా కేల్కర్ ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తంగా జరిపింది. ఓకే, సో ఆయన పాదుకులను ప్రతిష్ఠించడం అంటే అక్కడ అదే సిమెంటు, ఇసుక అవన్నీ వేసి అక్కడ స్థాపితం చేయడము, ఆ పూజను శాస్త్రోక్తంగా వీళ్ళు చేశారట. ఎవరు? దాదా కేల్కర్ ఉపాసనీ బాబా అనేవాళ్ళు. ఒక దీక్షిత బ్రాహ్మణుడు నిత్య పూజ చేయడానికి నియమింపబడెను. సరే, ఇంకా ప్రతిరోజు ఆ పాదుకులకు పూజ చేయడానికి ఒక బ్రాహ్మణుని కూడా వాళ్ళు నియమించుకున్నారు. దీనిని పర్యవేక్షించే అధికారము భక్త సగుణ కబ్బెను. ఇంకా దాన్ని పరిరక్షించాలి కదా. ఆయన వస్తాడు, పూజ చేసి వెళ్ళిపోతాడు, కానీ మిగతాదంతా పువ్వులు ఉన్నాయా లేదా, లేకపోతే జనాలే సరిగ్గా దాన్ని చూసుకుంటా, ఇవన్నీ పర్యవేక్షణలు ఉంటాయి కదా. ఇవన్నీ కూడా భక్త సగుణు అనే అతను చేస్తున్నాడు. ఇది అక్కడ పాదుకుల యొక్క వృత్తాంతం. ఇక్కడ ఏం రాశారంటే, ఈ కథ యొక్క పూర్తి వివరములు ఏమిటి? ఠాణేవాసి బివి దేవు బాబాకు గొప్ప భక్తుడు.
వీరు విరమించిన మామలతదారు వేప చెట్టు కింద పాదుకల విషయము సంగతులన్నయ్యు భక్త సగుణ నుండి గోవింద కమలాకర్ దీక్షిత్ నుండి సంపాదించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయి లీల 11వ సంపుటిలో ఈ రీతిగా ప్రచురించింది. ఓకే, ఇది వేప చెట్టు కింద పాదుకల గురించి మరికొన్ని విషయాలని ఆ గోవింద కమలాకర్ దీక్షిత్ నుంచి విషయాల్ని సంపాదించి ఈ పాదుకల గురించి మరికొన్ని విషయాలని వ్రాయడం జరిగింది. అదేమిటో చూద్దాం. 1912వ సంవత్సరంలో ఈ పాదుకల్ని ప్రతిష్ఠించారు. ఆ సంవత్సరమే బొంబాయి నుండి రామారావు కోఠారే అని ఒక డాక్టరు షిరిడి వచ్చారట. వాని మిత్రుడు ఒకడు, వాని కాంపౌండరు బాయి కృష్ణాజీ ఆలీబాకర్ అన్నతడు వెంట వచ్చిరి. చూసారా, ఈ రామారావు కొఠారే అనే డాక్టరు ఒక 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 ఆయన షిరిడి వచ్చాడు. ఆయన దగ్గర కాంపౌండర్ గా వర్క్ చేస్తున్నాడు ఈ భక్తుడు, ఈ కృష్ణాజీ. అలాగే ఆ కృష్ణాజీ కాంపౌండర్ కృష్ణాజీ ప్లస్ అతని యొక్క మిత్రుడు ఎవరు, ఈ రామారావు డాక్టర్ రామారావు కొఠారే యొక్క మిత్రుడు, ఇద్దరు మొత్తం ముగ్గురు కలిసి అక్కడికి వచ్చారు. వారు భక్త సగుడతోనూ జీకే దీక్షిత్తోనూ స్నేహం చేశారు. అనేక విషయాలు తమలో తాము చర్చించుకున్నప్పుడు బాబా ప్రప్రథమున షిరిడి ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా యొక్క పాదుకలను వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించవాలని నిశ్చయించుకునేది. అది యాక్చువల్గా ఇది ఏంటంటే మనం ఆల్రెడీ చదివాము. ఈ ముక్క ముందుండాలి, ఇప్పుడు ఇందాక చదివింది దీని తర్వాత రావాలి, కానీ అటు ఇటుగా రాసుకున్నాడు ఆయన. సో మనము పర్వాలేదు, అర్థం చేసుకుందాం. సో ఇదేంటంటే యాక్చువల్గా ఇది ఏ విధంగా ప్రతిష్టాపన జరిగిందంటే, ఈ భక్తుడే కదా ప్రతిష్ఠించాడు. అతని బాస్ డాక్టర్ కొఠారే, అలాగే ఇంకొక ఎవరో తెలిసిన ఫ్రెండ్, వీళ్ళు ముగ్గురు కూడా అక్కడికి వచ్చారు. వచ్చి భక్త సగుణతోని జీకే దీక్షిత్తోని ఇద్దరితోటి కలిసి ఉన్నారు. ఎన్నో విషయాలు చర్చించారు. సో బాబా చర్చించిన తర్వాత అక్కడ ఆ పాదుకల్ని వేప చెట్టు కిందే పెట్టాలని ఎందుకు అనుకున్నారంటే, వేప చెట్టు కింద మొట్టమొదటి షిరిడి ప్రవేశించిన తర్వాత 16 ఏళ్ల బాలుడుగా ప్రవేశించిన తర్వాత ఆ వేప చెట్టు కిందే కూర్చున్నాడు ఆయన. ఆ వేప చెట్టు కింద కూర్చుని ఆ వేప చెట్టు కిందే తపస్సు చేసుకునేవాడు. అక్కడి నుంచే వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయి మళ్ళీ పెద్దవాడయి బ్యాక్ వచ్చిన వాళ్ళు ఆ వేప చెట్టు కిందే ఎక్కువ సమయం గడుపుతున్నారు ఎవరు, బాబా గారు. కాబట్టి పాదుకులను అక్కడే ప్రతిష్ఠించాలని వీళ్ళు నిర్ణయించుకున్నారట. దానికి కారణము పాదుకులను రాతితో చెక్కించుటకు నిర్ణయించుకున్నారు. అది నిజమే, అది స్టోన్దే ఉంటది అక్కడ పాదుకులను. కానీ అక్కడ మరి మేమేమి చూడలేదు ఎవరు దాన్ని ఇది చేస్తున్నట్టుగా, మామూలుగా ఉంది. పాదుకులను రాతితో చెక్కించుటకు నిశ్చయించుకున్నారు. అప్పుడు కృష్ణాజీ అంటే ఎవరు, ఈ కాంపౌండర్, అదే ఈ భక్తుడు నేతుడకు కాంపౌండరు లేచి ఆ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకి తెలిపినచో చక్కని పాదుకలు చెక్కించదని నిడిపాను. అందరి సలహాకు సమ్మతించారు. డాక్టర్ గారికి ఈ విషయం తెలియపరిచేది. వారు వెంటనే షిరిడి వచ్చి పాదుకల నమూనాను వ్రాయించారు. ఓకే, ఖండోబా మందిరమందున్న ఉపాసని మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకలను చూపిరి. ఓకే, సో తర్వాత ఆ పాదుకల నమూనా గట్రా అంతా తీసుకుని ఖండోబా మందిరము, శివుని మందిరంలో ఉపాసని మహారాజ్ అని ఇంకొక బాబా ఉంటే యోగి, ఆయన దగ్గర పోయి పాదుకలు చూపించారట. వారు కొన్ని మార్పులను చేసి ఆ పాదుకల్లో ఆ పాదుకలకి ఏమేమి మార్పులు చేశారు, బాబా గారి పాదుకలే కానీ దానిపైన ఏమేమి మార్పులు చేశాడంట ఉపాసని మహారాజు. దానిపైన ఒక పద్మము, ఒక శంఖము, ఒక చక్రము, ఇలాంటివన్నీ కూడా వేయించారు. అది ఎందుకట, బాబా యొక్క యోగ శక్తిని, వేప చెట్టు గొప్పదనాన్ని తెలుపు ఈ కింది శ్లోకంలో కూడా చెక్కమనేది, శ్లోకమును కూడా చెక్కమనేది. అయితే ఏంటి, ఇప్పుడు ఒక శ్లోకం చెప్తున్నారు. ఆ శ్లోకాన్ని కూడా ఆ పాదుకల మీద చెక్కమని, అదే శిల్పము కదా, అదే రాయి కదా, ఆ దానిపైన ఉలితో చెక్కమని. ఏంటట, ఎందుకు ఆ శ్లోకము, అదేంటంటే ఆ వేప చెట్టే కిందే కదా ఆయన ఎప్పుడు తపస్సు చేసేవారు. ఆ వేప చెట్టుకి బాబా గారి యొక్క యోగ శక్తి ఆ వేప చెట్టుని కూడా ఆవహించి ఉందిట. అలాగే
ఆ చెట్టు యొక్క ఆయన యొక్క యోగా శక్తి, ఆ చెట్టు యొక్క గొప్పతనాన్ని తెలిపే ఒక శ్లోకము చెప్పారట. ఎవరు? ఈ ఉపాసిని మహారాజు. ఆ శ్లోకాన్ని కూడా దానిపైన ఉలితో చెక్కమని చెప్పారనమాట. ఏమిటి ఆ శ్లోకం చూద్దాం. సదా నింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సో ఈ శ్లోకాన్ని కూడా దానిపైన చెక్కించారు. ఉపాసిని సలహాలను ఆమోదించి, ఉపాసిని మహారాజు యొక్క సలహాని ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి ఈ కాంపౌండర్ ద్వారా పంపారు. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించారు. చూసారా, శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా గారే ఆజ్ఞాపించారట. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకుని ఖండోబా మందిరం నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. చూసారా, బాబా ఆ పాదుకలను ఇలా తాకారు. అవి భగవంతుని పాదుకలని నిలువారు. చూసారా, అంటే ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే బాబాగా అక్కడ పాదుకలను పెట్టారు. ఇక్కడ ఇది బాబా గారి పాదుకలని మనకి చెప్పడం, మనకి పాదుకలను పెట్టారు గాని ఇదేంటంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. వీరికి ఈ జనాలకి బాబా గారే దేవుడు. సో వారి ఈ ప్రజల యొక్క ప్రకారము ఆ పాదుకలు బాబా గారివి. అంటే బాబా గారివి అంటే ఆయన వేసుకుని తిరగలేదు. అది బాబా గారి యొక్క చైతన్యము, కాన్షియస్నెస్, అందులో దానిని వాళ్ళు ఆ విధంగా చూస్తున్నారు. బాబా ఎలా చూస్తున్నారు ఇక్కడ చూడండి. బాబా గారు ఆ పాదుకల్ని తాకి ఇది భగవంతుని పాదుకలు అని చెప్పారు. వీళ్ళకేమో బాబా గారే భగవంతుడు. ఆయన పాదుకలను వీళ్ళు చెబితే బాబా గారు భగవంతుని పాదుకలను భగవంతుని పేరు చెప్తున్నారు. చెట్టు క్రింద ప్రతిష్ఠింపమని ఆజ్ఞాపించారు. చూసారా ఇది? సో పాదుకలు అనే చోట మనము కన్ఫ్యూజ్ అవ్వకూడదు. దేవుని యొక్క పాదుకలు అంటే ఏంటి? విశ్వం, మన పైన విశ్వం ఉంది, విశ్వశక్తి ఉంది. సో ఆ శక్తి యొక్క చైతన్యము ఆ పాదుకల్లోకి వచ్చి ఉంటుంది. చూసారా, ఇప్పుడు మనము మెడిటేషన్ లో కూర్చుంటున్నాము, విశ్వశక్తిని ఆవాహనం చేసుకుంటున్నాము. ఓకే, మనందరికీ కూడా రకరకాల అనుభవాలు జరుగుతున్నాయి. విశ్వశక్తి మనలోకి వచ్చింది లేకపోతే మనతో ఉంది అనడానికి మనకి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది మెడిటేషన్ చెయ్యరు, రైట్? కానీ మరి మెడిటేషన్ చేయకపోతే ఇంకా వాళ్ళకి శక్తి మరి ఎట్లా? మరి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఏదో ఒకటి, ఒక ఆధారం కావాలి. విశ్వశక్తిని పొందే ఆధారం వాళ్ళకి కావాలి. ఆ ఆధారము ఈ పాదుకలు. బాబా గారు ఏం చేశారు? భగవంతుని యొక్క శక్తిని ఆ పాదుకల్లో ప్రతిష్ఠించారు. ఇవి భగవంతుని పాదుకలను నుడివారట. చెట్టు కింద ప్రతిష్ఠించండి అని ఆజ్ఞాపించారు. ఇప్పుడు ప్రజలందరూ, ఇప్పుడు మెడిటేషన్స్ గట్రా ఏమి చేయని వాళ్ళు, నాన్ స్పిరిచువల్ గా ఉన్నవారు, వీళ్ళందరికీ కూడా శక్తి కావాలి కదా. మరి వాళ్ళేమైపోతారు? వాళ్ళందరికీ శక్తి ఇందు నుంచి వస్తుందన్నమాట. బాబా గారు ఉన్నంత కాలము ఎనర్జైజ్ చేస్తారు. అంటే ఆయన యొక్క ఆయన ఏం చేశారంటే ఎనర్జైజ్ చేస్తున్నారు ఆ పాదుకలని. సో దానికి దగ్గర సేవ చేసిన వాళ్ళు, దాని దగ్గర ఉన్నవారు, దాన్ని పూజించిన వాళ్ళు ఎనర్జీస్ని పొందుతారు, వాళ్ళు మెడిటేషన్ చేయకుండా. మనం ఏం చేస్తున్నాం? మెడిటేషన్ లో కూర్చుని మనము ఎనర్జీస్ని పొందుతున్నాం. అది తేడా. శ్వాస మీద ధ్యాస ద్వారా మనము శ్వాస మీద ధ్యాసను, మన శ్వాసను ఆశ్రయించినట్టే మిగతా వాళ్ళు పాదుకలను ఆశ్రయిస్తారు. అది అక్కడ మనం అర్థం చేసుకోవాలి. శ్రావణ పౌర్ణమి ముందు రోజు బొంబాయి పాస్తా సేటియను పార్సీ భక్తుడు ఒకడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు
పంపెను. బాబా ఈ పైకము పాదుకులను స్థాపించు ఖర్చు నిమిత్తమని ఇచ్చాను బాబాకు. ఎవరో ఒక భక్తుడు మొత్తము 100 రూపాయలు ఖర్చు పెట్టారు. అందులో 75 రూపాయలు చందాల వల్ల వసూలైనవి. మొదటి 5 సంవత్సరాలు జీకే దీక్షిత్ అనే బ్రాహ్మణుడు ఈ పాదుకలకు పూజ చేశాను. ఈ మొత్తం ఆ బాధ్యత అంతా 5 ఏళ్ల పాటు ఆయన చేశాడు. తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ జఖాడే అను ఒక బ్రాహ్మణుడు తర్వాత ఆ పూజను అది దాన్ని టేకప్ చేశారు. మొదటి 5 సంవత్సరాలు నెలకు 2 రూపాయలు చొప్పున డాక్టర్ కొటారే దీపపు ఖర్చుని పంపించేవారు. పాదుకల చుట్టూ కంచె కూడా ఆయన పెట్టించారు. ఈ కంచెయు పై కప్పును కోపరగాం స్టేషన్ నుండి షిరిడి తెచ్చడానికి 780 ఖర్చు భక్త సగను ఇచ్చారు. ప్రస్తుతము జకాడే పూజ చేయుచున్నాడు. ప్రస్తుతము అంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళెవరు లేరు. ఈ బుక్కు హేమంత పంట రాసేటప్పటికి జకాడే ప్రస్తుతము జకాడే ఈ పూజలు నిర్వర్తిస్తున్నాడు. అప్పటికి జకాడే అనే ఆయన ఆధ్వర్యంలో ఈ పాదుకలను చూసుకోవడం అనేది, దానికి పూజలు చేయడం అనేది ఉంది. ఈ బుక్ హేమంత్ పంత్ రాసేటప్పటికి. ఇప్పుడు ఇవాళ ఎవ్వరూ లేరు. సగుణుడు నైవేద్యాన్ని దీపాన్ని పెడుతుండేవాడు. అది మొట్టమొదట బహాయి కృష్ణాజీ అక్కలకోట మహారాజుకు భక్తుడు. 1912వ సంవత్సరములో వేప చెట్టు కింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవుచు మార్గ మధ్యంలో షిడి యందు దిగెను. బాబా దర్శనం చేసిన తర్వాత అక్కల్కోట గ్రామానికి పోవవలెననుకుని బాబా వద్దకి ఏగి అనుమతి ఇమ్మనెను. అప్పుడు ఏమన్నాడంటే, సరే ఇవన్నీ అయిన తర్వాత బాబా దర్శనం చేసుకొని ఇంక నేను అక్కల్కోటకు వెళ్తాను, నాకు అనుమతి ఇవ్వండి అని. అప్పుడు బాబా ఇలా అన్నారంట, అక్కల్కోటలో ఏమున్నది అని అడిగారట. అక్కడికేలా పోయేదవు, అక్కడుండే మహారాజు ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడు, అది నేనే. ఇది విని బాబా అనేసి అన్నారు బాబా గారు. ఎందుకు మళ్ళీ అక్కలకోటకి వెళ్తున్నావు, అక్కడున్న బాబా అక్కలకోట మహారాజు ఎవరు, నేనే కదా, ఇక్కడ ఉన్నాను కదా, మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, నన్ను ఇక్కడ వదిలేసి అని అడిగారు. అది విని బాయి కృష్ణాజీ అక్కల్కోట వెళ్ళుట మానుకున్నారు. పాదుకుల స్థాపన తర్వాత అనేక పర్యాయాలు షిడీకే యాత్ర చేశాడట. ఇంకా అక్కలకోట వెళ్ళలేదు. ఇంకా అక్కలకోట ఎందుకు, బాబా ఇక్కడే ఉన్నప్పుడు. అంటే ఆయనైనా ఈయనైనా ఒకటే. అంటే వారి సాధన చూసారా, ఏకత్వం అనేది ఎంత గొప్పగా చేసేవారు. అది హేమట్ పంతును ఈ హేమట్ పంతుకి ఈ సంగతులు తెలియవు. వారికి తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో వ్రాయట మాని ఉండరు. అది అంటే ఈ పర్టికులర్ విషయము ఇది యాడ్ చేశారు. ఎవరైతే ఈ బుక్ ను అనువదించారో వారిద్దరూ దీన్ని యాడ్ చేశారు. కానీ ఈ పర్టికులర్ విషయము యాక్చువల్ హేమంత్ పంత్ రాసిన బుక్ లో లేదట, ఎందుకంటే అతనికి తెలియలేదు. కానీ వీళ్ళు సాయి లీలలు వేరే బుక్ లో నుంచి ఈ పర్టికులర్ విషయాన్ని తీసుకొని ఈ ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు దీనికి యాడ్ చేశారు. ఓకే. మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు. షిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టడం వాడుక. అచ్చట మొహియుద్దీన్ తంబోలి అనేవాడు తరచుగా కుస్తీలు పట్టుచుండేవాడు. అంటే అక్కడ ఆనాడు కుస్తీలు పట్టడం అనేది చాలా పెద్ద కబాడీ లాగా వాటిలాగా వీటిలాగా అది గొప్ప ఆటలా ఉండేదన్నమాట. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టింది. ఇప్పుడు బాబా గారితో ఈయన కుస్తీ పట్టాడు, ఏదో విషయంలో భేదాభిప్రాయం వచ్చి, అందులో బాబా ఓడిపోయారట. అప్పటి నుండి బాబాకి విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చేసుకున్నారు. అది బాబా గారు ఇద్దరు మొహియుద్దీన్ ఇద్దరు కూడా కుస్తీలు పడితే బాబా గారు ఓడిపోయారట. ఇంకా దాంతో బాబాకి విరక్తి వచ్చేసిందంట ఆ కుస్తీ పట్లంటే. ఇంకా ఆయన తన దుస్తుల్ని తీసేసి తను నివసించే తీరును వేసుకునే దుస్తులన్నీ మార్చేసి ఒక లంగోటి ఒకటి బిగించుకుని పొడవు చొక్కా నోటి తొడక్కుని నెత్తిపైన గుడ్డ పెట్టుకుని తిరుగుతుండేవారట. ఒక గోనె ముక్కపై కూర్చునేవారు. చింకి గుడ్డలతో సంతృష్టి పడుతూ ఉండేవారు. వైరాగ్యం వచ్చేసింది ఆ కుస్తీతో. అంటే అంతవరకు కూడా కొంచెం కాదు కొంచెమైనా భౌతిక ప్రపంచంలో జరిగే వాటికి అట్రాక్ట్ అయ్యారు బాబా గారు. ఎప్పుడైతే ఓటమి అనేది జరిగిందో అక్కడితో ఏమవుతుందంటే ఆ కర్మ అక్కడితో పోయింది ఆయనకి. ఇప్పుడు మనము భౌతిక ప్రపంచంలో మనం ఒక దాన్ని
నచ్చడము, ఒక దాన్ని ఇష్టపడడము, దాని వెనకాతల పరుగులు తీయడం అనేది కూడా ఒక కర్మ. ఆ కర్మలో నుంచి పడేంత వరకు మనం అదే పని చేస్తూ ఉంటాం. ఒకసారి బయట పడిపోతే ఇంక దానిపైన మోజు అనేది ఒక ఉండదు. అదే విధంగా బాబా గారికి కూడా జరిగింది. అప్పటి నుంచి ఆయన ఇంకా చింకి గుడ్డలతో ఉండడము, ఇంకా వైరాగ్యం అనేది పెరిగిపోయిందట ఇంకా ఆయనకి. రాజ్యభోగాల కంటే దారిద్రమే మేలని చెప్తూ ఉండేవారంట. దరిద్రుని స్నేహితుడు భగవంతుడే. గంగాగీరు కూడా కుస్తీల యందు ప్రేమ ఉండేది. ఎవరు ఇంకొక యోగికి. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా వైరాగ్యం ఆయనకి కలిగిందట. చూసారా? వీళ్ళందరికీ ఒకేలాగా స్పందిస్తున్నారు. ఒకటే విషయానికి ఒకేలా స్పందిస్తున్నారు. వాళ్ళకి కూడా ఈ కుస్తీ పట్టడం అంటే ఇష్టము. బాబా గారి లాగే. వాళ్ళకి కూడా వైరాగ్యం ఎప్పుడొచ్చింది? ఆ ఎప్పుడైతే ఆ కుస్తీ పోటీల్లో వాళ్ళు ఓడిపోయారో వాళ్ళకి కూడా ఈ వైరాగ్యం అనేది అప్పటి నుంచే స్టార్ట్ అయింది. చూసారా? వీరందరూ ఒకేలా బిహేవ్ చేస్తున్నారు, ఒకేలా స్పందిస్తున్నారు. వీళ్ళందరికీ ఒకటే సిచ్యువేషన్ వస్తుంది. సో ఏంటి, ఈ స్పిరిచువల్ షిఫ్ట్ కోసం. మరి ఇక్కడే తెలుస్తుంది కదా వీళ్ళందరూ కూడా అంశాత్మలే, వీళ్ళందరూ ఒకటే అని. అది మనకు అర్థం చేసుకోవాలి. అదే కాలమందు శరీరాన్ని మార్చి దేవుని సహవాసం చేయాలని ఆకాశవాణి పలికింది. ఎందుకు వీళ్ళందరికీ ఈ విధంగా జరుగుతూ ఒకేసారి ఈ ఈ ఈ యోగులు అందరూ కూడా ఒకేసారి యోగులందరూ వైరాగ్యంలోకి ఎందుకు వెళ్ళిపోయారు? అది కూడా ఆ కుస్తీ పట్టడం అనే విషయానికి ఎందుకు అట్రాక్ట్ అయ్యారు? ఆ విషయం ద్వారానే వాళ్ళు ఆ ఓడిపోగానే వాళ్ళు ఎందుకు విరక్తి కలిగారు? ఎందుకు వీళ్ళు ఇలాగయ్యారు అంటే, వీళ్ళందరికీ కలిపి ఒకేసారి ఆకాశవాణి పలికిందంట. ఇక నుంచి మీరు దేవుని యొక్క సహవాసం చెయ్యండి అనేసి. చూసారా? వీళ్ళందరికీ ఒకేసారి ఆ సూపర్ షిఫ్ట్ జరగడానికి, సారీ నాట్ సూపర్ షిఫ్ట్, ఒకేసారి స్పిరిచువల్ షిఫ్ట్ జరిగింది. ఆ కుస్తీ పట్లు అంటే విపరీతమైన వ్యామోహాన్ని కలిగి ఉండడము, కుస్తీ పట్లలో ఓడిపోవడము, అప్పటితో వీళ్ళందరూ కూడా వైరాగ్యాన్ని చెందడము. సో అప్పుడు ఒకేసారి ఆకాశవాణి వీళ్ళందరికీ ఏం చెప్పిందంటే, మీరందరూ ఇక నుంచి దేవుని సహవాసం చెయ్యండి. చూసారా? ప్రకృతి యొక్క ఇదంతా కూడా ప్రకృతి ఆడే నాటకమే ఇదంతా. అది అప్పటి నుండి గంగాగీరు సంసారాన్ని విడిచిపెట్టాడు. ఆయనకొక్కరికే సంసారం ఉంది, వీళ్ళందరూ సంసారులు కారు. వీళ్ళందరూ మామూలుగా సన్యసించిన వాళ్ళు. బాబా గారికి ఏ భార్య బిడ్డలు ఎవరు లేరు. ఆయన సన్యాసమే. మిగతా ఇంకా ఎవరు సన్యాసులే. ఈ గంగాగీర్ అనే ఈయనకి పుణతాంబే, ఈయనకే సంసారం ఉండేది, దాన్ని విడిచిపెట్టేశారట. ఎప్పుడైతే ఈ ఆకాశవాణి దేవుని సభాసముని ఇక్కడ నుంచి మీకు చేయిస్తారని చెప్పిందో అప్పటి నుంచి ఆయనకు వైరాగ్యం వచ్చేసింది. ఆత్మ సాక్షాత్కారం కొరకు పాటుపడెను. పుణతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. అది ఒక నది ఒడ్డున మఠాన్ని స్థాపించి అక్కడ శిష్యులతో ఉండడం అనేది జరుగుతుంది. సాయిబాబా జనులతో కలిసి మెలిసి తిరుగుతూ ఉండేవారట వీళ్ళందరితోటి, జనాలతోటి. అడిగినప్పుడు మాత్రము జవాబిస్తుండేవారు. జనాలతో కలిసి ఉండేవారు కానీ ఊరికే మాట్లాడుతూ ఉండేవారు కాదు, కాముగా ఉండేవారట బాబా గారు. ఎవరైనా అడిగితే మాత్రమే సమాధానం చెప్తుండేవారు. దినమంతయు వేప చెట్ట నీడి ఎందును, అప్పుడప్పుడు ఊరవతలను కాలువ ఒడ్డు ఎందు తుమ్మ చెట్టు నీడన ఇలా కూర్చుంటూ ఉండేవారు. సాయంకాలం ఊరకనే పచారు చేస్తూ ఉండేవారు. లేదా మీ మీ నీమ్గాం పోచుండేవారు. అది సాయంకాలం ఊరికి ప్రచారం చేయడం, లేదా నీమ్గాం అని ఒక ఇది ఊరుంటే అక్కడ పోతుండేవారట. త్రయంబక్ జీ డేంగ్లే అనునతనికి ఇంటికి తరచుగా పోతుండేవారట వీళ్ళు. డేంగ్లే అందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబ్. అతడు ద్వితీయ వివాహం చేసుకున్నను సంతానము కలగలేదు. ఆ బాబా సాహెబ్ డేంగ్లే నానాసాహెబ్ను సాయిబాబా వద్దకు పంపారు. వారి అనుగ్రహముచే పుత్ర సంతానము కలిగిన. అది అప్పటి నుంచి బాబాను దర్శించడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఈయనకి ఎప్పటి నుంచో పిల్లలు లేరు. ఎప్పుడైతే బాబాని కలిసి వచ్చాడో సంతానం కలిగింది. ఇది విన్న తర్వాత ఇది తెలుసుకున్న ప్రజలందరూ కూడా ఇక బాబాని దర్శించడం మొదలు పెట్టారు. వారి కీర్తి అంతటా వెల్లడి ఆయన. అహమ్మద్ నగర్ వరకు, అది అహమ్మద్ నగర్ వరకు ఇతని కీర్తి
అలాగా ఆ ఆ, వ్యాపించింది. ఒక్క క్షణం వస్తుంది. సో ఎప్పుడైతే బాబా గారి కీర్తి నలుదిశలా వ్యాపించిందో, ఎప్పుడైతే ఇతనికి సంతానం కలగడం, ఇలాగా ఆయన కలిస్తే అన్ని పనులు జరుగుతున్నాయనో, ఆయన కలవడం వల్ల మా కోరికలు తీరాయనో, లేకపోతే ఏదేదో ఉంటాయి కదా మానవులకి. సో ఇక అప్పటి నుంచి నలుదిశలా కూడా ఆయన యొక్క ఇది వ్యాపించింది. అప్పటి నుంచి మాకు నానా సాహెబ్ చందోర్కర్ అని, కేశవ చిదంబర్, వీళ్ళందరూ కూడా అనేక మంది ఇంకా షిరిడి రావడం మొదలు పెట్టారు ఇంకా. అంతే కదా. మెజారిటీ ఆఫ్ ద మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ కోరికలు తీరాలి. కోరికలు తీరంగానే ఇంకా ఇది దినమంతయు అంటే లోపల వాళ్ళ లోపల ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందా లేదా, స్పిరిచువల్ అవుతున్నామా లేదా కేర్ చేయరు. అనుకున్నది వాళ్ళు జరిగిపోతూ ఉంటారు. ట్రాన్సాక్షన్ అన్నమాట. సో మెజారిటీ ట్రాన్సాక్షన్ గానే ఉండేవారు బాబా గారి టైంలో కూడా. కానీ బాబా గారు ఎలా చేశారు వాళ్ళకి, ఎందుకంటే ఆ కోరిక ఉంటేనే కదా ఈ పాతలోకి వస్తారని ఆయన ఉద్దేశం. దినమంతయు బాబాను భక్తులు చుట్టూ ఉండెడివారు. బాబా రాత్రులందు పాడుబడిన పాత మసీదు యందు శయనించుచుండెను. అప్పట్లో బాబా యొక్క సామాను చాలా తక్కువ. ఏమిటట బాబా గారి సామాను ఇంతకి? ఒకటి చిలుము, పొగాకు, తంబిరేలు గ్లాసు, పొడవు చొక్క, తలపైన గుడ్డ. ఇది ఇది బాబా గారి యొక్క ఆస్తులు అంతే. ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవడానికి ఒక సట్క అంతే. తలపై గుడ్డ జడవలే చుట్టి ఎడమ చెవి పై నుంచి వెనక్కి వేలాడినట్లు వేసుకునేవారంట. ఆయన బాగుంది, ఈ స్టైల్ బాగుంది, చూడండి. అంటే తలపై నుండి ఇలాగ జడలాగా చుట్టి 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 ఇలా ఎడమ చెవి వైపు నుంచి ఎప్పుడు కూడా ఇలాగా ఇలాగా సైడ్ కి వేలాడుతున్నట్లు వేసుకుండేవారట బాబా గారు. మొత్తం ఇదంతా కూడా హెయిర్ అంతా కూడా అందులో చుట్టి ఇలాగ ఒక జడలా వేసి ఇలా ఎడమ వైపు వీనిని వారముల తరబడి ఉతకకుండా ఉంచుతూ ఉండేవారట. చెప్పుల్ని తొడిగేవారు కారట బాబా గారు. దినమంతయు గోనెగుడ్డ పైన అలా కూర్చుండేవారంట. కౌపీనము ధరించేవారు. చలిని వారించుటకు దుడి ఎదురుగా ఎడంచెయ్యి కట్టడాపై వేసి దక్షిణాభిముఖంగా కూర్చుండేవారు. మరి చలి ఉంటది కదా, ఆ చలిని పోగొట్టుకోవడానికి ఆ దుని ముందు కూర్చుండేవారు. చలిని వారించుటకు దుని ఎదురుగా ఎడమ చెయ్యి కట్టడాపై వేసి దక్షిణాభిముఖంగా కూర్చుంటుండేవారు. ఆ దునిలో అహంకారాన్ని, కోరికల్ని, ఆలోచనల్ని ఆహుతి చేసి అల్లాయే యజమానిని పలుకుతూ ఉండేవారట. చూడండి, అంటే అదొక రకమైన సాధన. ఆ లో ఎనర్జీస్ కదా, కామ క్రోధ మోహ లోభ మదమాశ్చర్యాలు అనేవి అరిషడ్ వర్గాలు. ఈ అరిషడ్ వర్గాలు అనేవి ఎప్పుడూ కూడా మనిషిని ఆక్రమించడానికి చూస్తాయి. ఎప్పుడూ కూడా ఈ శరీరంలో ఉన్నంత వరకు ఈ భూమికి దగ్గరగా ఉండే ఎనర్జీస్ అవి. భూమి మీద ఉన్నప్పుడు ఆ ఎనర్జీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉండే తీరుతుంది. పూర్తిగా దాన్ని తొక్కేద్దామంటే అయ్యే పని కాదది. అందుకని బాబా గారు ఏం చేస్తుండేవారు, ఆ దునిలో ఆ అరిషడ్ వర్గాల్ని వేసిస్తూ ఉండేవారట. ఓకే. మసీదులో 2 గదుల స్థలం మాత్రమే ఉండేదట. అప్పుడు అందరచటకు పోయి బాబాను దర్శిస్తూ ఉండేవారు. 1912 తదుపరి దానిలో మార్పు కలిగను. ఏది ఈ ఇందులో ఇందులో మార్పు ఈ మసీదులో పాత మసీదు మరమ్మత్తు చేసి నేలపైన నగిషి రాళ్ళు ఇవన్నీ తాపసు చేశారు. బాబా ఆ మసీదుకు రాకపూర్వము తకియాలో చాలా కాలం నివసించారు. అంటే ఆ రచ్చ బండ మీద బాబా కాళ్ళకు చిన్ని మువ్వలు కట్టుకుని సొగసుగా నాట్యము కూడా చేసేవారట. భక్తిపూర్వకమైన పాటలు పాడుతూ ఉండేవారు. చూసా, మనం ఇక్కడ ఆపుదాము. 30 minutes అయింది కదా. ఇక్కడ ఆపిన తర్వాత ఇంకా ఇప్పుడు మనము మెడిటేషన్ చేద్దాం. అందరూ కూడా సుఖాసనలు కండి మాస్టర్స్.